నమస్కారం. ఎన్నో ఆశలు ఆశయాలతో ప్రొఫెషనల్ కోర్సుల్లో అడుగు పెడుతున్న విద్యార్థులను ర్యాగింగ్ అనే భూతం భయపెడుతోంది. ఫలితంగా ఆ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ర్యాగింగ్ని ఒక నేరంగా పరిగణించి కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికీ ఇంకా కొన్ని విద్యాసంస్థల్లో ఈ ర్యాగింగ్ కనబడుతూనే ఉంది. ర్యాగింగ్ అనే విష సంస్కృతిని ఇంకా చూస్తూనే ఉన్నాం. దీని కారణంగా విద్యార్థులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఇంత ఘాతుకానికి పాల్పడుతున్న ఈ ర్యాగింగ్ అవసరమా? అసలు ర్యాగింగ్ ఎందుకు ఉంటుంది? ఈ విషయాన్ని ర్యాగింగ్ అనే విషయాన్ని విద్యార్థులు ఏ విధంగా తీసుకుంటున్నారు? అలాగే ర్యాగింగ్ని రూపుమాపడానికి విద్యార్థుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, విద్యా సంస్థల పాత్ర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు కొంతమంది విద్యావంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అలాగే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం జేఎన్టీయూలో ఉన్నాం. ర్యాగింగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ పి శ్రీనివాస్ గారు, జేఎన్టీయూ ప్రిన్సిపల్. నమస్కారం అండి. ఆకేళ్ల రాఘవేంద్ర గారు, ఎడ్యుకేషనలిస్ట్, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్. నమస్కారం అండి. సిల్వేరు శ్రీశైలం గారు, అడ్వకేట్, అలాగే సామాజికవేత్త. నమస్కారం అండి. మరొక అతిథి పూర్ణిమ నాగరాజు గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్. అలాగే మనతో పాటు ఇక్కడ అధ్యాపకులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. డాక్టర్ కె భాస్కర్ గారు, హాస్టల్ మేనేజర్. నమస్కారం అండి. ఇక్కడ మనతో పాటు ఈ విద్యార్థుల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ర్యాగింగ్కి సంబంధించి, అంటే ర్యాగింగ్ ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాల గురించి కూడా మాట్లాడతారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడదాం. సో మనకందరికీ తెలుసు, అంటే ఇటీవల కాలంలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి మరణించిన విషయం అందరికీ తెలిసిందే కదా. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ర్యాగింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో? హాయ్, ఐఎమ్ స్నేహ, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్. ఓకే. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ర్యాగింగ్ అంటే కొంచెం భయం అనేది ఉండేది మాకు. ర్యాగింగ్ యాక్చువల్గా ఇంటరాక్షన్ అనేది చెప్పుకుంటూ వచ్చారు మాకు సీనియర్స్ కూడా, ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ సపోర్ట్స్ దట్. ఇంటరాక్షన్, నాట్ ర్యాగింగ్. ఆర్క్ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. చాలామంది స్టూడెంట్ యూనియన్స్, ఎవ్రీథింగ్ సపోర్టెడ్ అస్. స్టార్టింగ్ వచ్చినప్పుడు బీడీ, ఓకే, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వాటి గురించి. వాట్ ఈస్ మీన్ బై బీడీ? బయోడేటా. ఓకే, దారుణం ఇది. ఓకే, సో ఓకే, బీడీ నుంచి ర్యాగింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇంటరాక్షన్. యాక్చువల్గా ర్యాగింగ్ ఉద్దేశం వచ్చేసి ఇంటరాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. మేము వీ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ ర్యాగింగ్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చారు కదా మీరు. మీ ఫస్ట్ ఇయర్లో మీరు ఎప్పుడు ర్యాగింగ్ లాగా అనిపించలేదు, దట్ ఈస్ జస్ట్ ఇంటరాక్షన్ అనిపించింది. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మీ జూనియర్స్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంటరాక్షన్ గానే ఉండాలి, వీళ్ళ బయోడేటా బీడీనే తెలుసుకోవాలి అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమన్నా చేయాలి అనిపించింది? జస్ట్ ఇట్స్ అన్ ఇంటరాక్షన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి. సీనియర్స్ అంటే జస్ట్ సపోర్టింగ్. ఓకే, అంటే జస్ట్ పేరెంట్స్ ఉండరు కాబట్టి హాస్టల్స్లో, కాలేజెస్లో వి యాక్ట్ యాజ్ ఎ గైడ్, జస్ట్ స్మాల్ గైడ్. ఓకే, సో ఇది సీనియర్ ఒపీనియన్ కదా. లెట్ మీ టాక్ విత్ జూనియర్. ఎవరు మాట్లాడతారు? వాట్స్ యువర్ నేమ్? కోటేశ్వర్. కోటేశ్వర్. ఓకే, మెటలర్జీ. ఓకే, ఇంతకుముందు అక్కే చెప్పినట్టు ర్యాగింగ్ అంటే ఇంటరాక్షన్ లానే ఉండాలి. అంటే ప్రతిదానికో లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే ఉండాలి. బీడీ అన్నారు, డీటెయిల్స్ అన్నారు, అక్కడి వరకే ఉండాలి. ఒకవేళ ఎక్కువైతే, ఇంతకుముందు మీరే అన్నారు రిషికేశ్వరి అని, అలా సూసైడ్ చేసుకుంటారు. కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, కొంచెం గైడెన్స్ ప్రకారం అట్లా మామూలు కొంచెం సపోర్టివ్గా ఉంటారు సీనియర్స్ అంటే. అందుకే మేము కూడా బాగానే ఉంటాం. సో మీ సీనియర్స్ నీతో ఎట్లా బిహేవ్ చేశారు? జస్ట్ బయోడేటా, నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవే తెలుసుకున్నారా? జస్ట్ బీడీ, అదే బయోడేటా. ఓకే, అలవాటు అయిపోయింది. యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు ఉన్న ఒపీనియన్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్లోనే ఈ ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. ఇంటర్లో కూడా ఉంటుందా? ఇంటర్లో ఉండదు. ఓకే, సో ప్రొఫెషనల్ కోర్సులకు రాగానే ర్యాగింగ్కి రెడీ అయి రావాలి, అంతేనా? సో స్నేహ అండ్ కోటేశ్వర్ ఇద్దరు చెప్పింది ఏంటంటే ర్యాగింగ్ అంటే జస్ట్ మీ బీడీ బయోడేటా కనుక్కోవడం, అట్లాగే జస్ట్ కరికులర్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడం అనే. మీరు కూడా అంతేనా? సీనియరా జూనియరా మీరు? ఐఎమ్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్.
మై నేమ్ ఇస్ శ్రీశైలం. అయితే ర్యాంక్ ఎలా ఉండేనంటే నేను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాకు యాక్చువల్గా 2 హాస్టల్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్. ఒకటి కిన్నెరా, ఒకటి మంజీరా. అయితే కిన్నెరలో ఉన్న బాయ్స్ అసలు మంజీరా వైపు వెళ్ళొద్దు, అది ర్యాగింగ్. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్తే అక్కడికి మంజీరాకి తీసుకుపోయి 2 o'clock వరకు అందులోనే ఉంచుకొని మామూలుగా 2:30కి పంపించేది మళ్ళీ రివర్స్. ఏం చేసేవాళ్ళు ఆ 2:30 వరకే? వాటర్ బాటిల్, ఇక డిఫరెంట్ యాక్టివిటీస్. ఓకే, వాటర్ బాటిల్స్ నింపించేవాళ్ళ? తెప్పించాను. ఓకే, ఆ డాన్స్ డాన్స్ చేయిస్తారు. భరతనాట్యం, జేంటు భరతనాట్యం అని ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. సో అవన్నీ మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేసిన మేడం. ఓకే, ఇప్పుడున్నాయి అవన్నీ? ఫేస్ చేసిన కాబట్టి నేను ఈరోజు యాంటీ ర్యాంక్ కమిటీ అని ఉండాలని నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి ఒక వారం రోజులుగా తిరిగి యాంటీ ర్యాంక్ కమిటీ ఏర్పాటు చేశాను. ఇమీడియట్గా అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ డెసిషన్ తీసుకున్నారా? అంటే ఫస్ట్ ఇయర్ అప్పుడు వాళ్ళు మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు కదా? ఓకే, సో సీనియర్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లో మీరు యాంటీ ర్యాగింగ్ కమిటీ స్టార్ట్ చేశారా? ఎస్ మేడం. ఓకే, సో ఇప్పుడైతే లేదు, ష్యూర్? ఇప్పుడు జూనియర్స్ అందరూ ఈ మాటని అంగీకరిస్తారా? జేఎన్టీయూ డాన్స్ ఏం లేదా? నిజంగానే భరతనాట్యం ఏం లేదు కదా? పక్కా. ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఉంది? మేము ఈ 2 days నుంచి క్యాంపస్ మొత్తం చూస్తున్నాం మేడం, ఇక్కడనైతే ర్యాగింగ్ జరగట్లేదు. మేము అనుకుంటున్నాం యాక్చువల్గా 2 days బ్యాక్ సిఎస్ఆర్ రమేష్ సార్ కూడా హాస్టల్కి వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చిపోయాడు మేడం జూనియర్స్. ఇలా మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈ ఫోన్ నెంబర్కి చేయండి అని వాళ్ళకి నెంబర్ కూడా ఇచ్చిపోయాడు. అప్పటి నుంచి ఎక్కడ ర్యాంక్ జరగట్లేదు. ఓకే, సరే, అయితే ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్, మంచి డెసిషన్ తీసుకున్నారు యాంటీ ర్యాగింగ్ కమిటీ స్టార్ట్ చేయాలి అన్నది. సో ఇప్పుడు అంటే ఆ కమిటీ స్టార్ట్ చేశారు, కిన్నెరా మంజీరా అని ఇందాక చెప్పారు 2 హాస్టల్స్ అని. ఇప్పుడు 2 హాస్టల్స్లో బాగానే ఉందా పరిస్థితి అంతా? బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు అంతా చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే జేఎన్టీయూలో ర్యాగింగ్ లేదు బికాజ్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ అన్న విషయం అర్థమవుతుంది. కానీ కొన్ని విద్యా సంస్థల్లో ఇంకా ఉంది ర్యాగింగ్ అనేది, దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఎస్ కదా? ఎందుకు? మీరంతా సీనియర్స్ అయిన వాళ్ళేమో ఆ ఫేస్ క్రాస్ చేసి వచ్చారు, అండ్ జూనియర్స్ ఏమో ప్రస్తుతం పాపం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ర్యాగింగ్ వద్దు అనే అనుకుంటున్నారు అందరూ, అంతేనా? అవునా? ఓకే, సో ర్యాగింగ్ వద్దు అంటున్నారు కరెక్టే, మరి ఇంటరాక్షనే అంటున్నారు కదా ర్యాగింగ్ అంటే, మరి దాన్ని ఏమనాలి? అసలు ఎట్లా అనుకుంటున్నారు మీరు దాన్ని? My name is Masrat. Okay. Actually, all will tell that ragging is a part of interaction. Yeah. Let me first explain you what's ragging and what's interaction. Yes. In interaction, first we will, what interacting means, one will ask their name and other should say their name. And, yeah. And similarly, we will do that to next one. Both can say, ask their names or anything else. Okay. But in ragging, if senior asks our name, then we should tell. But we can't ask to them the same question because they will tell, don't you have any manners to talk with seniors? Okay. And don't you know how to talk with senior? This is the meaning of ragging. And that is that is interaction. So this kind of behavior in the senior should not be there. Actually, we are telling that ragging is an interaction. So yes. Then why this is an behavior maintained in the seniors? So this should be boycotted. Interaction means we should interaction. If junior asks us name, then then seniors should also they can answer say their to names. that question. Yeah. Very commonly, or they should not ask any question because we are telling that this is an interaction. Then why yes. the hell we are asking that question? So this one I want to tell, and thank you. Very good. Yeah, Masrat, no? Very good, Nana. Interaction అంటే ఏంటి అండ్ ర్యాగింగ్ అంటే ఏంటో. సో జస్ట్ అంటే బయోడేటా తెలుసుకోగానే సరిపోదు, బయోడేటా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్న విషయం, అంతేనా? ఎవరైనా జూనియర్స్ సీనియర్స్ అడిగారా క్వశ్చన్? ఆర్ జూనియర్స్ సీనియర్స్ని క్వశ్చన్ చేయొద్దు అన్నదే విన్నారా? స్టార్టింగ్ బీడీ ఇంటరాక్షన్ బయోడేటా అడిగేటప్పుడు వాళ్ళు అట్లా ఆన్సర్ చేస్తారు, కానీ సెకండ్ టైం మీట్ అయ్యేప్పుడు వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళే సెల్ఫ్గా ఇచ్చేస్తారు సీనియర్స్ అనేవాళ్ళు. ఆటోమేటిక్గా ఎవరైతే జూనియర్స్ని బీడీ అడిగారో ఇంటరాక్షన్ వాళ్ళు బయోడేటా ఎవరైతే వాళ్ళతో చేశారో నెక్స్ట్ టైం వాళ్ళు కనిపిస్తే వీళ్ళే ఫస్ట్ సీనియర్సే లేసి ఒకసారి మళ్ళీ నా పేరు తెలుసా, నేను ఏ బ్రాంచ్ అని వాళ్ళే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇట్స్ నాట్ సెయింగ్ లైక్ you have to ask and we have to say. It's just about our relationship, maintaining a relationship. వెరీ గుడ్. ఇప్పటి వరకు ఓకే, ఇంటరాక్షన్కి ర్యాగింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమైపోయింది మీకు. సో ర్యాగింగ్ అనేది అవసరం లేదు అని కూడా అంటున్నారు మీరే. ర్యాగింగ్ అనేది రూపుమాపడానికి ఏం చేయాలి? మీ పాత్ర ఏంటి దాంట్లో? యా,
My name is Venkatesh. I am from third year CSE. మనము యాక్చువల్గా ఇది మీటింగ్ పెట్టుకుంది ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మరణం వలన అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ని అలౌ చేయడము, వాళ్ళ స్టూడెంట్స్ హెల్ప్ చేయడం సీనియర్స్కి ర్యాగింగ్ చేయడానికి ఆ లెవెల్ దాటిపోయింది. ర్యాగింగ్ నుంచి ప్రపోజ్ చేయడము, హెరాస్మెంట్ చేయడము అక్కడి వరకు వెళ్ళిపోయింది. సీనియర్స్ ఇంటరాక్షన్ వరకు అయితే ఓకే, జూనియర్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి సీనియర్సే జూనియర్స్కి హెల్ప్ చేస్తారనమాట, వాళ్ళ ప్రాజెక్ట్ చేయడానికి కానీ ప్లేస్మెంట్స్లో కానీ. సో జూనియర్స్ మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ మెయింటైన్ చేయాలి సీనియర్స్తోని. ర్యాగింగ్ అని అంటున్నారు, ర్యాగింగ్ జరగడానికి కారణం కూడా జూనియర్స్ మోర్ యాటిట్యూడ్నెస్ చూపించడం వల్లనే. సో వెంకటేష్ ఏమంటున్నాడంటే జూనియర్స్ బాగా యాటిట్యూడ్ చూపిస్తారు కాబట్టి కూడా ర్యాగింగ్ అనేది వస్తుంది, ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్ అని. జూనియర్స్ ఎవరైనా దీన్ని అపోజ్ చేస్తారా ఆర్ ఏకీభవిస్తారా దీంతో? ర్యాగింగ్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి హీరోయిజం అంతా జూనియర్స్ దగ్గర చూపించుకుంటారు. ఫస్ట్ ఏంటంటే సీనియర్ అబ్బాయికి జూనియర్ అమ్మాయికి ఈ రిలేషన్ చాలా డేంజర్ మేడం. ఓకే, చెప్పనివ్వండి. ఎప్పుడైతే ఆ జూనియర్ అమ్మాయి ముందు వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ ఫోన్ నెంబర్స్ తీసుకోవడం కానీ జూనియర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఏంటి అమ్మాయిల దగ్గర నుంచి సీనియర్ అబ్బాయిలు జూనియర్ అమ్మాయిల నుంచి ఫోన్ నెంబర్లు అవి తీసుకుంటూ ఉంటారు. సో అది ఉండొద్దు, అంతేనా? అవును మేడం. ఓకే, ఇదే ఫస్ట్ అంటే అదే డేంజర్ మేడం. ఓకే, సపోజ్ ఇప్పుడు మెన్ ఇప్పుడు బాయ్స్ అంటే అది ఎక్కువ సీరియస్ అవ్వదు, గర్ల్స్ కూడా సీరియస్ అవ్వదు. డేంజర్ అనేది ఏంటంటే ఈ కేసులోనే అవుతుంది మేడం. ఓకే, సో దాన్ని కూడా తగ్గించాలి అంటే ఏం చేయాలి మరి? ఐఎమ్ ఫ్రమ్ కెమికల్ ఇంజనీర్ సెకండ్ ఇయర్. యువర్ నేమ్? రామ్మోహన్. ఓకే, స్నేహ అక్క చెప్పినట్టు, దినేష్ అన్న చెప్పినట్టు, ఎస్ దిస్ ఈస్ రైట్. ఇప్పుడు తను చెప్పింది కదా ఏంటంటే ర్యాగింగ్కి ఇంటరాక్షన్కి డిఫరెన్స్. బట్ అంటే గర్ల్స్ వాళ్ళు సంథింగ్ ఇప్పుడు ర్యాగింగ్ వాళ్ళకి ఎక్కువ ఉందంటే దే ఆర్ ఎంటర్టైనింగ్ ద బాయ్స్ లైక్ సీనియర్స్. దే షుడ్ నాట్ బి ఎంటర్టైన్. ఐ విల్ టెల్ డైరెక్ట్. లాస్ట్ చనిపోయిందని చెప్పారు కదా, అవును. she is not like that, but she died because more she got very pressure from senior, not his parallel. ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎవరైనా అట్లా అడుగుతారు మేడం. అంటే ఇప్పుడు సమ్ క్లాసులోకి వెళ్తారు కొందరు, ఇప్పుడు ఆర్కన్ వాళ్ళు ఉన్నారు, వచ్చి డైరెక్ట్ అందరినీ జస్ట్ ఇంటరాక్ట్ అవుతారు, అందరినీ కలుస్తారు అనమాట. సో వీఆర్ ఫ్రమ్ దిస్ సో ఆన్, సో వీఆర్ ఫ్రమ్ ఆర్క్, అలా ఇంటరాక్ట్ అవుతారు. నెక్స్ట్ టైం వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు అంతా డిస్ప్లే చేస్తారు. సో కాకపోతే వాళ్ళకి సీనియర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటే వీళ్ళు డైరెక్ట్ చెప్పరు, బట్ పేరున సపరేట్గా అవుతారు. కానీ ఏమంటే గర్ల్స్ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తారు అనమాట. సో జూనియర్స్ అలా ఎంటర్టైన్ చేయడం కూడా తప్పు. మేబీ వాళ్ళు ఎవరైనా కావచ్చు. గర్ల్స్ ఏమంటారు మీరు ఈ విషయంలో? ఎనీ వన్ ఆఫ్ యూ? వాట్స్ యువర్ నేమ్ నానా? Supriya. Supriya. So you are the junior? Second year. సో మామూలుగా గర్ల్స్ కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు అని రామ్మోహన్ అంటున్నారు కదా, సో ఏమంటారు ఈ విషయంలో? సీనియర్ బాయ్స్ జస్ట్ బీడీ అడిగితే దాంట్లో ఫోన్ నెంబర్ ఉండదు. ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాము? అసలు బీడీలో ఫోన్ నెంబర్ ఈస్ నాట్ ఏ పార్ట్. ఓకే, సో దట్స్ వై ఫోన్ నెంబర్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. వాళ్ళంతా ఫోర్స్ చేస్తే అప్పుడు మనం యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఉందా మీ యాంటీ ర్యాగింగ్ కమిటీలో కంపల్సరీ ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు అన్న విషయం అయితే ఉందా? ఓకే, ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ గర్ల్స్కే ప్రాబ్లం, మళ్ళీ అది యాంటీ ర్యాగింగ్కే. అవును, ర్యాగ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరైతే ఫోన్ నెంబర్స్ ఇవ్వరు. ఇప్పుడు అబ్బాయి అనేది ఏంటంటే గర్ల్స్ మామూలుగా జూనియర్ గర్ల్స్ కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అని అంటున్నాడు, దీన్ని అపోజ్ చేస్తున్నామని చెప్పారు కదా, కరెక్టేనా? అసలు ఎంటర్టైన్ చేయము. జూనియర్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ టు జూనియర్ బాయ్స్. సార్ ఆకెళ్ళ గారు, మామూలుగా విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులో అడుగు పెట్టడమే కొంచెం భయంగా అడుగు పెడుతూ ఉంటారు జూనియర్స్ అందరూ కూడా. సీనియర్స్కి ఎందుకు వాళ్ళని చూడగానే ర్యాక్ చేయాలి అన్న భావన వస్తుంది అంటారు? ఇదివరకు జూనియర్లు అలా భయంగా కాలేజీలకు అడుగు పెట్టేవారు, కానీ ఇప్పుడు కాదు. ఫస్ట్ పాయింట్ అది. సాధారణంగా ఎవరైనా కానీ మనలో ఇళ్లలో కూడా ఎవరైనా చిన్నపిల్లాడు కానీ ఎవరైనా మనకన్నా తక్కువ ఏజ్ ఉన్నవాడు కొంచెం ఏమంటామంటే భయపడుతున్నట్టుగా కానీ మనం ఏడిపిస్తుంటే ఇంకొంచెం ఏడుస్తున్నట్టుగా కానీ అవతల వ్యక్తి ఉంటే ఇంకా ఏడిపించాలనిపిస్తుంది. అది సహజమైన విషయం అది. అందుకనే భయపడితే భయపెడతారు, భయపెడితే భయపడతారు. ఇది లైఫ్. ఇది యాక్చువల్గా
ర్యాగింగ్ అనేది ఎందుకు వచ్చింది అనే మూలాన్ని తెలుసుకోవడం ఒక పార్టు. ఓకే. ఇవాళ ఈ కాలేజీల్లో ర్యాగింగ్ ఉండొచ్చా ఉండకూడదా అనే ఒక దాని మీద స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం రెండో పాయింట్. ఒకవేళ ఉండకూడదు అనుకుంటే కనుక దానికి ఏంటి రెమెడీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కానీ ఫ్రమ్ ద పబ్లిక్ కానీ స్టూడెంట్స్ నుంచి కానీ పేరెంట్ కమ్యూనిటీ కానీ అలాగే మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ. నేను చాలా వెరీ వెరీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ర్యాగింగ్ అనేది యాక్చువల్గా ప్రపంచ దేశాలలో ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే, భారత ఉపఖండంలో మాత్రమే ఉంది. ర్యాగింగ్ అనే పేరుతోటి ముఖ్యంగా మిగతా వాటిల్లో అమెరికా లాంటి వాటిలో హేజింగ్ అనే లాంటి పేర్లతో ఉంటే ఉండవచ్చు, కానీ ఎందుకు ఉంది అనే ఒక మూలాన్ని కనుక గమనిస్తే ఇండియన్ సైకాలజీ, భారత తత్వం ఎలా ఉంటుందంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండు, బయట జాగ్రత్తగా ఉండు, నలుగురితోటి కలిసి ఉండు, వినయంతో విధేయతతోటి ఉండు, ఎవరిని నెగ్లెక్ట్ చేయకు, పెద్దవాళ్ళంటే గౌరవించు, వీలైతే కాళ్ళకి దండం పెట్టు అనే ఒకానొక స్పిరిట్ని ఇళ్లలో ఇస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే ఆ స్పిరిట్ని ఇళ్లలో ఇస్తూ ఉంటారో ఇంటర్మీడియట్ వరకు అలా పెరిగిన పిల్లవాడు ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ప్రొఫెషనల్ కాలేజెస్ కానీ అందులో మెడికల్ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు, అందులోనే భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా ర్యాగింగ్ ప్రారంభమైంది మెడికల్ కాలేజెస్లో. ఎందుకని అంతవరకు మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, జేఎన్టీయూ కాబట్టి వీళ్ళకి బహుశా తెలియకపోవచ్చు, కానీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసరు స్టూడెంట్సు చాలా ఓపెన్గా హ్యూమన్ ఫిజియాలజీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే మనం మామూలుగా మాట్లాడడానికి సిగ్గు బిడియము అనిపించే పదాలని చాలా అలవోకగా క్యాజువల్గా మాట్లాడాల్సిన ఒకనొక పరిస్థితి ఉన్నప్పుడు, అంతవరకునేమో అవి మాట్లాడడం ట్యాబూగా అనిపించిన ఒక స్టూడెంట్ హఠాత్తుగా అవన్నీ మాట్లాడడం సైంటిఫిక్ అనే ఒకనొక స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్, యాటిట్యూడనల్ చేంజ్ రాకుండా ఉండేందుకు ఏం చేశారంటే మధ్యలో ఒక ర్యాగింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంత మాత్రమే కాదు, కొత్త వాతావరణంలోకి వస్తున్నప్పుడు కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీ ఊర్లో అయితేనేమో ఇంజనీరింగ్ కాలేజీ దాదాపు 3 జిల్లాలు అవతల ఉండేది ఆ రోజుల్లో. మొత్తం 23 జిల్లాలకి మహా అయితే 2, 3, 5, 6 మాత్రమే ఉండేవి. కాబట్టి హఠాత్తుగా ఇంటి నుంచి దూరంగా వెళుతున్నాడు కాబట్టి, హాస్టల్కి వెళ్తున్నాడు కాబట్టి, హాస్టల్లో సీనియర్లు ఇతను తీసుకెళ్ళేటప్పుడు చిన్న ర్యాగింగ్ చేస్తే, అరే బాబా నువ్వు నాతో సమానంగా ఉండు, కంగారు పడకు, నేనేం పెద్ద ఏమి తోపును తురింకాన్ని కాను, నీతో పాటు సమానంగా ఉంటానని చెప్పే ప్రయత్నం సీనియర్లు చేస్తే కనుక తొందరగా వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ అయినప్పుడు ఆ ఇంటరాక్షన్ వల్ల సీనియర్లను ఏవైనా అడగడానికి, డౌట్స్ అడగడానికి కానీ ఇతరత అడగడానికి కానీ, ఇంక్లూడింగ్ అలా క్యాంపస్లో ఎక్కడ క్యాంటీన్ ఉంది లాంటి వాటి తెలుసుకోవడంతో సహా అన్ని రకాలుగాను కొత్త ప్రదేశంలో అలవాటు అయ్యేందుకు ఉపయోగపడేది. ఒక మాట చెప్పాలంటే కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనకి బిందులో ఉంగరాలు తీయడం లాంటివి పెళ్ళిళ్ళలో ఉన్నాయో ఇక్కడ కూడా ర్యాగింగ్లో ఉన్నాయి, అంతకంటే ఏం కాదు. విచిత్రం ఏంటంటే ఆ పరిస్థితులు దాటిపోయినాయి. ఇవాళ కాలేజీ క్యాంపస్లో క్యాంటీన్ ఎక్కడుందో చూడాలంటే సీనియర్ అవసరం లేదు, జూనియర్ అవసరం లేదు, గూగుల్ మ్యాప్ ఉంది. కాలేజీ ఎక్కడో 3 జిల్లాలు అవతరం లేదు, జిల్లాలోనే ఉన్న ఊర్లోనే 3 ఉంటున్నాయి, 30 ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, ఇవాళ 10th క్లాస్ పిల్లవాడికి కూడా అత్యద్భుతమైన ఇంటరాక్షన్ కలుగుతుంది, అత్యద్భుతమైన అవేర్నెస్ కలుగుతుంది. బాహుబలి సినిమాకు, శ్రీమంతుడి సినిమాకు టికెట్ బుక్ చేయడం కోసం అమ్మతో 9th క్లాస్ కుర్రాడు కూడా వెళ్ళటం లేదు. వాడు హాయిగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఒక్కడు వెళ్తున్నాడు, వీలైతే అమ్మాయి అయితే వెళ్తున్నాడు. ఎంత వచ్చిన తరువాత కూడా, ఎంత మార్పులు వచ్చిన తర్వాత కూడా ఇంకా ర్యాగింగ్ ఉంది అంటే కనుక అది మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అవసరం లేదు, ఖచ్చితంగా చెప్పచ్చు అది. ఇక 2, ఒకవేళ ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్ నిషేధించినా కూడా ప్రతి చోట కూడా నిషేధాజ్ఞలు పనిచేయవు, మనకు తెలిసిన ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, మనం పాటించాము, కానిస్టేబుల్ ఉంటాడు, పాటించాం. అలాగే ర్యాగింగ్ కూడా ప్రభుత్వం నిషేధించింది కానీ పట్టించుకోం మనం. అందుకని ఏం చేయాలంటే సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, ఒక శృతి మించుతుంటే అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి నువ్వు ఎదిరించగలిగిన ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోగలగాలని జూనియర్లకి మనం చెప్పగలగాలి. అదేవిధంగా ఇవాళ ఇందాక యాంటీ ర్యాగింగ్ కమిటీలు కానీ, ప్రభుత్వం కానీ, లోకల్ పిఎస్లో కానీ ఇవాళ యాప్స్ కూడా వచ్చేసి ర్యాగింగ్ సంబంధించి వాటిని వాడుకోవచ్చు అనే అవేర్నెస్ జూనియర్లు క్రియేట్ చేయగలగాలి. జూనియర్లని నాతోటి నడుపుకునేందే అనే బ్రాడ్ మైండెడ్ సీనియర్లకు ఉండాలి. ఒకవేళ బ్రాడ్ మైండెడ్ కనుక సీనియర్లు లేకపోతే అమ్మతోడు అడ్డంగా నరికేస్తాననేంత సాహసం జూనియర్లో కూడా ఉండగలగాలి. దానికి ఆత్మహత్య పరిష్కారము కాదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పిరికి పందలుగా ఉండాల్సిన నేటి యువతర ఉండాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా కలుగుతుంటే ఇలా మనలాంటి ప్రోగ్రాంల ద్వారా విని
హెల్ప్ లైన్లకు ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇతరత్రా వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్ని రకాలుగాను ఇవాళ సపోర్ట్ ఉందనే సత్యాన్ని కనుక ఒక జూనియర్ కనుక అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ర్యాగింగ్ అనే భూతాన్ని మనం తరిమి కొట్టవచ్చు, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం పూర్ణిమ గారు, మీరు అంటే ఈ ర్యాగింగ్ అనేది ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే విషయం ఆకళ్ళ గారు కూడా చెప్పారు. అసలు ఫస్ట్ జూనియర్ ఒక ప్రొఫెషనల్ కాలేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపాలి, ఎలా సిద్ధం చేయాలి అంటారు? మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ లేరన్నారు, నేనున్నాను. సో ఇది 30 years బ్యాక్ కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మీరు అన్నట్టు మ్యాక్సిమం ర్యాగింగ్ అనేది మెడికల్ కాలేజెస్లో, ప్రొఫెషనల్ కాలేజెస్లో చేస్తారు. అండ్ అది ఐస్ బ్రేకింగ్ సెషన్ లాగా ఒకప్పుడు ఉండేదన్నమాట. అంటే సీనియర్స్ జూనియర్స్తో ఒక హెల్తీ ఇంట్రాక్షనల్ ప్యాటర్న్ ఉండాలి అని. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు కమ్యూనికేషన్ చాలా ఉంది అని అన్నారు. అది చాలా మట్టుకు నాన్ వర్బల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నా సరే, ఇప్పుడు మీరు నా పక్కన కూర్చున్నారు, ఐ వుడ్ ప్రిఫర్ టు సెండ్ అ మెసేజ్ టు యూ రాదర్ దెన్ టాక్ టు యూ. సో స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి కూడాను దేర్ ఆర్ పీపుల్ హూ గెట్ ఇన్ టు ఈ ఐఐటి ఫౌండేషన్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దిస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ తోటి కమ్యూనికేషన్ కూడా లేకపోయేటప్పటికి, పేరెంటల్ సపోర్ట్ కూడా లేకపోయేటప్పటికి, బై ద టైమ్ ఎవ్రీబడి ఎంటర్స్, ఒక ప్రొఫెషనల్ కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పటికి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ యాంగర్, టెన్షన్, సప్రెస్డ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. అది ఈ రూపంలో బయటకు వస్తుంది. మెయిన్లీ అక్కడ టార్గెట్ అయ్యే వాళ్ళు కూడాను ఇట్స్ నాట్ ఎవ్రీ జూనియర్ ఆర్ ఎవ్రీ ఫ్రెషర్. కొందరే టార్గెట్ అవుతారు. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్న వెంటనే కొందరు ఏడుస్తారు ఆ భయంతో. అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. టిమిడ్ బాయ్స్ అండ్ టిమిడ్ గర్ల్స్ గెట్ మోర్ టార్గెటెడ్. ఇకపోతే ఇంతవరకు దిస్ ఇస్ ర్యాగింగ్. సో పేరెంట్స్ అనేది ఒకప్పుడు గో ఎంజాయ్ ద ర్యాగింగ్, ఇట్స్ ఓకే, మహా అంటే ఏం అడుగుతారో, పేరు అడుగుతారు, ఏదో కొంచెం ర్యాగింగ్ చేయమంటారు, కొంచెం గుంజీలు పట్టమంటారు, దట్స్ ఓకే అని ఆ నేపథ్యంలో అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఫ్రమ్ స్కూల్ ఆన్వర్డ్స్ నీకు ర్యాగింగ్ జరుగుతుంది అని ఒక నెగిటివ్ వేలో పేరెంట్స్ కూడా పిల్లల్ని క్రియేట్ చేస్తున్నారు. సో కాలేజ్కి వెళ్తే కూడా ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్కి గో ఎంజాయ్ యువర్సెల్ఫ్, అందరితో ఫ్రెండ్షిప్ చేసుకో అని చెప్పకుండాను ర్యాగింగ్ చేస్తే చూస్తూ ఉండమ్మా, ఎవరితో మాట్లాడొద్దు అని అలాంటి మెసేజెస్ ఇస్తారనమాట. ఇంకొకటి ఏంటి అంటే దెర్ ఆర్ నో కౌన్సిలర్స్ ఇన్ ఎనీ యూనివర్సిటీ, ఎనీ స్కూల్ ఆర్ ఎనీ హై స్కూల్. కార్పొరేట్ కాలేజెస్ ఎస్పెషల్లీ, అంటే దీనికి ప్రిల్యూడ్ ఏంటి అంటే ఒక కార్పొరేట్ కాలేజ్. ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ అ కోఎడ్ క్యాంపస్, అక్కడ కూడా బాయ్స్ కింద చూడాలి, గర్ల్స్ పైన చూడాలి. సో యూ నాట్ ఈవెన్ అలౌడ్ టు హ్యావ్ ఐ కాంటాక్ట్. సో హెల్దీ గర్ల్ బాయ్ ఇంటరాక్షన్ లేనప్పుడు కూడాను ఏదన్నా మితిమీరుతుంది. బికాజ్ ఆల్ ఆఫ్ అ సడన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్, ఎవరు చూడట్లేదు, అక్కడ గర్ల్స్ ఉన్నారు, ఏదో చెప్పాలి. ఓకే, సో ఆ గర్ల్స్, ఇప్పుడు ఒక అబ్బాయి అన్నాడు జూనియర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారండి. ఐడ్ లైక్ టు నో ఇఫ్ సంబడీ కెన్ డిఫైన్ వాట్ దట్ యాటిట్యూడ్ ఇస్. కాస్త బ్రేవ్గా ఉన్నారు, కొంచెం బోల్డ్గా ఉన్నారు అంటే దాన్ని యాటిట్యూడ్ అంటారు. టిమిడ్గా ఉంటే స్టూపిడ్ ఫూల్స్, వీళ్ళని ఎట్లాగో ర్యాగింగ్ చేయొచ్చు అని. సో దెర్ ఇస్ నో గ్యాప్ గివెన్ అనమాట. అండ్ ఇక్కడ కంటిన్యూస్లీ దేశం ఇప్పుడు గర్ల్స్ టెలిఫోన్ నెంబర్స్ ఇస్తున్నారని, ఏ ఒత్తిడిలో టెలిఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు? నోబడీ ఈస్ డైయింగ్ టు గివ్ అ టెలిఫోన్ నెంబర్. నువ్వు అడిగిన వెంటనే నీకు టెలిఫోన్ నెంబర్ ఇవ్వడానికి నువ్వే మహేష్ బాబు కావు, ఇజంట్ ఇట్? సో అలాంటప్పుడు మనం వీ షుడ్ ఆల్వేస్, ఇప్పుడు ఇక్కడ బ్లేమింగ్ అనేది ఎప్పుడు గర్ల్ మీదే. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ స్టాప్ బ్లేమింగ్ అండ్ ఆల్వేస్ థింక్ దట్ ఒక జూనియర్ ఒక సీనియర్ కాకుండాను హెల్దీ బాయ్ గర్ల్ ఇంట్రాక్షన్. సో బిఫోర్ దట్ పేరెంట్స్ ప్రైమ్ అవ్వాలి, ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో షుడ్ ప్రైమ్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. అండ్ వన్స్ ది ఎంటర్ ప్రొఫెషనల్ కాలేజ్, ఇప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్లో డెఫినెట్గా ఒక సైకాలజిస్ట్ అన్న, ఒక సైకాట్రిస్ట్, ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అలా ఉంచి వాళ్ళని ఆ నర్వస్నెస్లోంచి, అండ్ దే షుడ్ ఎంకరేజ్ మరి సీనియర్స్కి జూనియర్స్కి ఓరియంటేషన్ అట్లా పెట్టేసి హ్యావ్ ఒక గుడ్ ఇంట్రాక్షన్. ఈ హెల్తీగా బాయ్ గర్ల్ ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఆ ర్యాగింగ్ నీడ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, శ్రీశైలం గారు మీరు చెప్పండి. కొంచెం స్పష్టమైన ఒక విషయం చెప్తారా? అదేంటంటే ర్యాగింగ్ అనేది ఇవాళ 21వ శతాబ్దంలో ఉండాలా అక్కర్లేదా? ర్యాగింగ్ ఇప్పుడు ఇన్ ద 21st century అండి, ఇట్స్ అ డిసెంపవరింగ్ వర్డ్. ఆ ర్యాగింగ్ అనే పదవిని తీసేయాలి అసలు డిక్షనరీలోంచి. సో శ్రీశైలం గారు మీరు చెప్పండి. అంటే సార్ ఏమంటున్నారంటే పర్వాలేదు, యాటిట్యూడ్ ఉంటే పర్వాలేదు, యాటిట్యూడ్తో ఉండొచ్చు అని అంటున్నారు. మేడం ఏం చెప్తున్నారంటే ఓరియంటేషన్ అనేది కాలేజెస్లో ఉంటే ఓకే, అప్పుడు బాగానే ఉంటుంది, గర్ల్ బాయ్ రిలేషన్షిప్ హెల్దీగా ఉన్నంత వరకు ఏం ప్రమాదం లేదని. యాక్చువల్గా ఓరియంటేషన్ అనేది అసలు కాలేజెస్లో నిర్వహిస్తున్నారా? వన్స్ ఈ జూనియర్ సెంటర్ కాగానే ఫ్రెషర్స్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసే కాలేజెస్ మనం చాలా చూస్తున్నాం, కానీ ఈ ఓరియంటేషన్ ఏదైతే అవసరమో అది ఉందంటారా అసలు? నేను
ఆకెళ్ళ రాఘవేంద్ర గారిది నుండి నేను ఆయన కొన్ని యాడింగ్గా యాక్చువల్ ర్యాగింగ్ అనేటటువంటిది బ్రిటిషర్స్ మన ఇండియన్ కాలోనియల్ స్టూడెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక రాక్షసకరమైనటువంటి క్రీడ. బ్రిటిషర్స్ మన మీద వదిలిపెట్టారు అది. బ్రిటిషర్స్ ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లలో కలిసి చదువుకుంటారో బ్రిటిషర్స్ ఇండియన్స్ను టార్చర్ ఇలా చేసేవాళ్ళను. బీయింగ్ ఏ రెస్పెక్టబుల్ ఇండియన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక విష సంస్కృతిని మనం క్యారీ అవుట్ చేయడం అది వికృత చేష్ట అవుతుంది, అది వింత చేష్ట అవుతుంది. ఫస్ట్ దాన్ని ర్యాగింగ్ అనే దాన్ని మనం సమాజం నుండి పారదోలవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి అసలుకు ఇన్ని చర్చా కార్యక్రమాలు కానీ ఇంతమంది విద్యార్థులు కానీ ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గత 10 సంవత్సరాల సంది భారతదేశం లోపట 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కేవలం ర్యాగింగ్ కారణంగా. సుమారు 14 నుండి 15 మంది మీద యాసిడ్ దాడులు జరిగినాయి. ఇది ర్యాగింగ్లో భాగమా, ఇది బీడీలో భాగమా, లేకుంటే ఇంటరాక్షన్లో భాగమా? ఎక్కడ విద్యా విధానం ఇది? దీంట్లో కంపల్సరీ దీని నుండి మనం మార్పు కోరుకోవాలి. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులలో సుమారు 20,000 మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను నష్టపోయారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కెరియర్స్ మొత్తం క్లోజ్. అవును, ఇది నేను చెప్తున్నటువంటి వివరాలు కాదు, లేకుంటే మీ మీడియా చెప్తున్నటువంటి వివరాలు కాదు. సుప్రీంకోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసినటువంటి ఒక రిపోర్టు. విశ్వ జాగృతి మిషన్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2001లో సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినటువంటి విధి విధానాల మీద అసలు ఎంతమంది విద్యాశక్తులను, ఎంతమంది విద్యార్థులను మనం కోల్పోయామనేటటువంటి ఒక ఎలాబరేటివ్ రిపోర్టు వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. నిజంగా ఇదొక అనైతికమైనటువంటి చర్య. ర్యాగింగ్ అనే దాన్ని మనము యాక్సెప్ట్ చేయకూడదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ రాఘవన్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. రాఘవన్ కమిటీ సుమారు 3 సంవత్సరాల పాటు భారతదేశంలోని 60 పట్టణాలు తిరిగి ఒక నివేదికను రూపొందించడం జరిగింది. ర్యాగింగ్ అనేటటువంటి దానితోని విద్యార్థుల భవిష్యత్తు ఏ రకంగా నష్టపోతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్లోని సుమారు 14 సెక్షన్లు ర్యాగింగ్ను ప్రొహిబిట్ చేస్తున్నాయి. భారతదేశంలోని 17 రాష్ట్రాలు కొత్త చట్టాలను రూపొందించారు. ర్యాగింగ్ను నిరోధించుకుంటూ 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇలాంటి చర్యలు మనం చేపట్టి మనం విద్యా సంస్థలలో దీన్ని అవలంబించే విధంగా, విద్యా సంస్థలలో కంపల్సరీగా యాక్షన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం చూడాలి. రితికేశ్వరి విషయం కానివ్వండి, లక్ష్మీ ప్రసన్న విషయం కానివ్వండి, శ్రీవాణి విషయం కానివ్వండి, రిషితేశ్వరికి సంబంధించిన కమిటీలో యు ఆర్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మెంబర్. రితికేశ్వరి అంశంలో ర్యాగింగ్ అనేటటువంటిది ఒక అంశం అయితే, ర్యాగింగ్ వికృత చేష్టలు, వికృత మలుపులు తీసుకుందనేటటువంటిది ఇంకో అంశం. ర్యాగింగ్ను కులం పేరుతోని, ప్రాంతం పేరుతోని, వర్గం పేరుతోని, వైషమ్యం పేరుతోని క్రిటిసైజ్ చేయండి, దానికి ర్యాగింగ్ అని పేరు పెడుతున్నారు. దాన్ని ఎంతవరకు సంబంధించాలి? అసలుకు ఆ పాఠశాల యాజమాన్యాలను కానివ్వండి, ఆ కళాశాల యాజమాన్యాలను కానివ్వండి, మనం ఎందుకు శిక్షించకూడదు అనేటటువంటిది ఒక 1000 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ర్యాగింగ్కు పాల్పడ్డటువంటి విద్యార్థులను ఏ రకంగానైతే జైలు శిక్ష, జైలు పాలవుతుందో అలా కాదు, ఆ అవకాశం కల్పించినటువంటి పాఠశాలల యాజమాన్యాల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేటటువంటిది అతి త్వరలో చట్టం రాబోతుంది. భారతదేశం మొత్తానికి దీనికి ఒకటి నిర్భయలాగా ర్యాగింగ్ వ్యతిరేకంగా ఓ చట్టాన్ని బిల్ ఆల్రెడీ డ్రాఫ్ట్ అయ్యింది. రాఘవన్ కమిటీ నివేదిక ప్రకారంగా అది 8 సంవత్సరాల సంది పెండింగ్లో ఉంది. దాన్ని అతి త్వరలో ఒక చట్టంగా రూపొందిస్తారు. మనం ఒక్కరిని ర్యాగ్ చేసినా మనం బ్రిటిషర్స్ని ప్రమోట్ చేసినట్టే. ఓకే, థ్యాంక్ యూ. పూర్ణిమ గారు, మనం ఒక మంచి యాటిట్యూడ్ ఎందుకు ప్రొపగేట్ చేయాలని అనుకోవట్లేదు? స్కూల్ టైం నుంచి కానివ్వండి, కాలేజ్ టైం నుంచి కానివ్వండి, యూనివర్సిటీ నుంచి కానీ, వాట్ ఈస్ రాంగ్ to give a decent attitude to a child? Why don't we encourage healthy interactions between boys and girls? ఇంట్లో కానివ్వండి, లేకపోతే అట్లీస్ట్ స్కూల్లో కానివ్వండి, ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్, ఒక బెటర్ వే ఆఫ్ బిహేవింగ్ అనేది మనం ఎందుకు ఇన్కల్కేట్ చేయలేకపోతున్నాం? వీఆర్ ఓన్లీ మేకింగ్ లాస్ మోర్ అండ్ మోర్ స్ట్రింజెంట్, పనిష్మెంట్స్ మోర్ అండ్ మోర్ స్ట్రింజెంట్. అలా లాస్ మనం కోరినప్పుడు మనం కూడా ఒక బ్లడ్ థర్స్టీ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు నిర్భయ కేసులో కూడాను దే షుడ్ డై అంతే, బట్ ఇట్ హెస్ నాట్ స్టాప్ ద రేప్స్. So the same way, instead of having corporal punishment and making the laws more and more strict, okay, laws should be there. మన సొసైటీని గైడ్ చేయాలి అంటే లాస్, బట్ వికృత బుద్ధి పెరుగుతుంది అంటే దానికి ఫ్రస్ట్రేషనే కారణం. వెన్ యూ ఆర్ సప్రెసింగ్ యువర్ ఇమోషన్స్, ఇట్ కమ్స్ అవుట్ ఇన్ అ బ్యాడ్ ఫార్మ్. సో ఈ ఇమోషన్ సప్రెస్ అవ్వకుండా వై కాంట్ వి ట్రైన్ అవర్ చిల్డ్రన్ టు
సార్ జేఎన్టీయూలో అయితే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, ఇక్కడైతే ర్యాగింగ్ లేదు, పిల్లలందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. అసలు అంటే ఈ ర్యాగింగ్ అనే సంస్కృతి రావడానికి గల కారణాలన్నీ మనకు విద్యావేత్తలందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా ఉండాలి మరి, ఎట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ పిల్లలకు కల్పించాలి అంటారు? ఇక్కడ సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారండి. ఆ జూనియర్స్ నిజంగా వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ద సీనియర్స్ దే కెన్ గివ్ గైడెన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ లైబ్రరీ వెళ్ళారనుకోండి, ఇన్ని బుక్స్ ఉంటాయి, ఇన్ని ఎక్కడెక్కడ దొరికాయి, వాట్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ టు ఫాలో, బికాస్ మెనీ టెక్స్ట్ బుక్స్ ఆర్ దేర్, మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బట్ సార్స్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్. But anyway, if you see the face to face, then if they say some guidance, it is they can note down very easily. Then it is very useful also for juniors. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ దాకా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. వాట్ ఆర్ మేబీ ద ర్యాగింగ్ రూల్స్ ఆర్ దేర్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఎవ్రీథింగ్. దెన్ యాంటీ ర్యాగింగ్ rallies we are conducting, as well as anti-ragging committees are there in that one. One more thing, we are taking undertaking from the students also. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు, సో మీరు హాస్టల్ మేనేజర్ కదండి, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్లో? ఇందాక ఒక అబ్బాయి చెప్పాడు, అంటే 2 కాలేజెస్ 2 హాస్టల్స్ ఉండేవి, కిన్నెరా మంజీరా అని చెప్పేసి. ఒక క్యాంపస్లోకి వెళ్తే వాళ్ళని పిలిపించి, ఇంకా అక్కడ కనుక వీళ్ళు జూనియర్స్ దొరికిపోతే వాళ్ళని పిలిపించి 2:30 దాకా ఉంచేసి వాళ్ళతో అన్ని ర్యాగింగ్ కార్యకలాపాలన్నీ జరిగేవి, అది ఒకప్పుడు అని. సో ఇప్పుడు ఎలా ఉంది? 2 హాస్టల్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా, కిన్నెర హాస్టల్, మంజీరా హాస్టల్. సో కిన్నెర హాస్టల్లో ముఖ్యంగా ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు బీటెక్ సీనియర్ స్టూడెంట్స్ని మంజీరా హాస్టల్లో ఉంచుతాము. ఎంటెక్ స్టూడెంట్స్తో పాటు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ని వాళ్ళతో జాయిన్ చేస్తాము. సో వాళ్ళు సెపరేట్గా ఐసోలేటెడ్గా ఉంటారు. సో మంజీరా నుంచి సీనియర్స్ వచ్చి వాళ్ళని ర్యాగింగ్ చేయడానికి వీలు పడకుండా వాళ్ళకి సెపరేట్ చేసేసి, తర్వాత మేము ర్యాగింగ్ కమిటీస్ వేసి డే అండ్ నైట్ 12 o'clock, నైట్ 12 o'clock, 1 o'clock కూడా మేము విజిట్ చేసి ఎవరన్నా ర్యాగింగ్ చేస్తున్నారో లేదో చూసి, ఒకవేళ చేసినట్టయితే వెంబడే ప్రిన్సిపల్ గారికి మళ్ళీ వాళ్ళని పిలిపించేసి కమిటీ లాగా వేసేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాం అన్నట్టు. సో దానివల్ల చాలా మట్టుకు ర్యాగింగ్ కంట్రోల్ ప్రస్తుతానికి ఉంది. సో ఇది ఒకటే కాకుండా ఫ్రెషర్స్ ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు అంటే సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఒక పుస్తకం నుంచి మొత్తం చదువుకుంటే సరిపోతుంది. సో దానికి పెద్దగా 4 పుస్తకాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంజనీరింగ్ వచ్చేసరికి అలా ఉండదండి. ఒక సబ్జెక్టు అంటే 10 పుస్తకాల్లోంచి కొద్ది చదువుకోవడం అనేది డిఫరెంట్ ఆథర్స్ ఉంటాయి. సో దాంట్లో సీనియర్స్ హెల్ప్ అనేది చాలా అవసరం. సీనియర్స్ ఏ పుస్తకం చదివితే బాగుంటుంది, ఏ సిలబస్ ఎక్కడి నుంచి చదివితే బాగుంటుంది, ఇప్పుడు ప్రాజెక్ట్సే ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఎక్కడ చేయాలి ఏంటి ఇవన్నీ కనుక్కోవడము. సో ఇంటరాక్షన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సిందే. కానీ సీనియర్స్ అంత మాత్రాన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ర్యాగింగ్ లాగా వాళ్ళని ఇంకా వేరే ఎక్స్ట్రాగా అడగడము, ఇది చేయడము, పాల్పడము మట్టుకైతే వాళ్ళకి పనిష్మెంట్ అంటే కంపల్సరీ ఉండాల్సింది. సుప్రీతి గారు, సో సుప్రీతి గారు మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్ కదా, అక్కడ సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుంది? అమ్మాయిలు ర్యాగ్ చేసుకోవడం ఎప్పుడైనా చూసారా మీరు? ర్యాగింగ్ చేసుకోవడం మా నోటీస్కి అయితే రాలేదండి. బట్ నేను డీల్ చేసే ఇష్యూస్ లైక్ పీపుల్ నార్మలీ నైట్ టైం సిక్ అవ్వడము అలాంటివి చూసినప్పుడు సీనియర్స్ జూనియర్స్ మధ్య మంచి అవగాహన ఉంటుంది లేడీస్ హాస్టల్లో. కొన్ని ఇన్సిడెంట్స్ అంటే నైట్ టైం సడన్గా స్టొమక్ ఏక్ వచ్చినప్పుడు కేర్ టేకర్స్ వాళ్ళు తీసుకెళ్తారు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది ఒకసారి సెకండ్ ఇయర్స్కి. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళకుండా థర్డ్ ఇయర్స్ వెళ్ళిపోయి దే టేక్ కేర్. బట్ ఈ ర్యాగింగ్ ఇష్యూస్ లా అని చెప్పేసి వీ హ్యావ్ ఐసోలేటెడ్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ ఎ సెపరేట్ బిల్డింగ్. సో నౌ వీఆర్ నాట్ అకామిడేటింగ్ ఫస్ట్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ కాంబినేషన్లో ఉండట్లేదు. సో ఫిజికలీ దట్ బ్లాక్ విల్ బీ డిఫరెంట్ అండ్ వీ డోంట్ పర్మిట్ సీనియర్స్ టు ఎంటర్ ఇన్ టు దాట్ అండ్ వీఆర్ టేకింగ్ దాట్ ఫిజికల్ separation and all. But right now we never get any complaint or we in our notice we have never seen ragging. Sabita garu, సో మీరు ఏం నోటీస్ చేశారు? అంటే మీరు ఇప్పుడు మేడం చెప్పారు సుప్రీతి గారు, అంతా చాలా బాగుంది, సీనియర్స్కి జూనియర్స్కి మధ్యన అవగాహన బాగుంది, వాళ్ళు చక్కగా హెల్ప్ చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు అని చెప్పేసి. అది ఇంకా కొనసాగుతోందా? అంటే ప్రీవియస్లీ ఎలా ఉండేది, ఇప్పుడు కూడా అట్లాగే ఉందా? Juniors are bold enough, so they are so interacting.
ఓకే ఓకే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సీనియర్స్ జస్ట్ దే విల్ ఆస్క్ దేర్ నేమ్స్. ఓకే ఓకే సో దే డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ మెన్ లైక్ ఇన్ సేమ్ బ్లాక్. దే వోంట్ బి స్టే ఇన్ సేమ్ బ్లాక్. డిఫరెంట్ బ్లాక్స్లో ఉంటారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ర్యాగింగ్. ఓకే ర్యాగింగ్ అని లేదు. బట్ సీ హియర్ 100 people, let we take 100 people, out of that only 1 or 2% behave differently. యా అలాని 1 or 2% డిఫరెంట్ ఐ మీన్ సూసైడ్స్ చేసుకోవడం అట్లాంటివి చేస్తారు. సో ర్యాగింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ కేస్. అంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది కాబట్టి సి 99% అలా ఓవర్గా ఎవరు బిహేవ్ చేయరు. ఓకే బిహేవ్ చేసినా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా అంతమంది ఉండరు. ఓకే సో దే ఆర్ బిహేవింగ్ డిఫరెంట్లీ మీన్స్ ర్యాగింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్. దే హ్యావ్ అదర్ రీజన్స్. Okay. లైక్ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. yes పేరెంట్స్ కాంటాక్ట్ స్టూడెంట్తో హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత డైలీ వాళ్ళకి కాల్ చేసి ఓకే అట్లా వాళ్ళు ఇంటరాక్షన్ మెయింటైన్ చేయాలి. ఈవెన్ టీచర్స్ కూడా ఫ్రీగా ఉండాలి. మీన్ స్టూడెంట్ షుడ్ కమ్ అండ్ టెల్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్. ఓకే ఇంకా స్టూడెంట్ కూడా బోల్డ్ ఇనఫ్, దే షుడ్ బి బోల్డ్ ఇనఫ్. ఇలాంటి కండిషన్ అన్నా ఫేస్ చేసే పొజిషన్లో వాళ్ళు ఉండాలి అంతే. సో నాట్ ఓన్లీ ద ర్యాగింగ్ ఇస్ ద రీజన్. ఓకే కరుణాకర్ రెడ్డి గారు, మరి ర్యాగింగ్ అనేది ఒక నేరంగా పరిగణించి కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ర్యాగింగ్ని చూస్తూనే ఉన్నాం కదా. మరి ఎందుకంటారు ఇంకా ర్యాగింగ్ ఎందుకు ఉంది? ఎందుకు భయపడలేకపోతున్నారు చట్టాలు వచ్చినప్పటికీ కూడా? కానీ ర్యాగింగ్ అనేది విషయానికి వస్తే ముఖ్యంగా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిన ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది తప్ప, కానీ క్యాన్సర్ వ్యాధిని మరి పూర్వపదాలలో కలిగి పీకేసినప్పుడు మాత్రమే ఆ వ్యాధి సోకకుంటుంటుంది. కానీ దానికి ఎంతసేపు వచ్చినా మీద కదా పుండు గాయానికి కదా ట్రీట్మెంట్ చేసినట్టు పరిస్థితులే మాత్రం చేస్తున్నాయి. మరి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ముఖ్యంగా ర్యాగింగ్ అనడానికి కూడా మేము ఇష్టపడట్లేదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, విద్యార్థి సంఘాల పాత్రల మీద కావచ్చు, విద్యార్థి సంఘాలు ఎదిరిస్తున్న విధానం మీద కావచ్చు, మార్పు అనేది వచ్చింది. ఒక ఇంటరాక్షన్ అనే పేరు మీద జరుగుతుంది. ఇంటరాక్షన్ అనే పేరు మీద ముఖ్యంగా జేఎన్టీ విషయానికి వచ్చి చూస్తే మాత్రం గత 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ జేఎన్టీలో మరి అంతకుముందుకు కొంత ఇబ్బందిగా ఉండేది వాస్తవమే కొంతమేరకు. ఎందుకంటే జూనియర్స్ గ్రౌండ్కు రావద్దు, జూనియర్స్ మా హాస్టల్ ముందుకెళ్ళి నడవద్దు, డ్రెస్ కోడ్ మేము చెప్పిందే వేసుకురావాలి, అలాంటి పరిస్థితులు ఉండేది. కొంత పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు బయోడేటా అనేది తెలుసుకున్న తర్వాత కొంతమంది క్రీడల మీద ఆసక్తి కావచ్చు, లేకుంటే సాంగ్స్ మీద కావచ్చు, కొంచెం కరిక్యులర్ మీద ఉన్న అవగాహన మేరకు వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక జేఏసీ ఇక్కడ స్థాపించి మరి జేఏసీ చైర్మన్గా ఉండి కొన్ని విద్యార్థి సంఘాలను మరి సీనియర్లను కూడా కలుపుకొని క్లాస్కి వెళ్ళి ప్రతి జూనియర్స్ వచ్చిన 1 వీక్ లోపే ప్రతి క్లాస్కి వెళ్ళి కూడా జూనియర్లు అందరూ కూడా మీరు ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థుల దగ్గర భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలి ఫస్ట్ టైం వాళ్ళు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకంటే తల్లిదండ్రుల మీద బెంగ కొంత కావచ్చు, సీనియర్లు చూడంగానే కొంత భయం కావచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ విద్యార్థుల దగ్గర ధైర్యం ఊరిపోయడానికి ఒక విద్యార్థి సంఘంగా ముందుకెళ్ళి మరి ముఖ్యంగా 3rd ఇయర్ 4th ఇయర్లో ఉన్న సీనియర్లను కొంతమందిని తీసుకెళ్ళి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురండి. యాంటీ ర్యాగింగ్ కమిటీ సిస్టాన్ని కూడా మేము వచ్చిన తర్వాత గట్టిగా ప్రిన్సిపాల్ తోటి యూనివర్సిటీ అధికారులతోటి గట్టిగా వాదించి కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది. యాంటీ ర్యాగింగ్ కమిటీలో కూడా ఏ 2nd ఇయర్ ఉండడు, ఒక ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 3rd ఇయర్ 4th ఇయర్స్ వాళ్ళే యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబర్గా ఉండి మరి ఇక్కడ జేఎన్టీలో వాళ్ళ కమిటీ మెంబర్లు ఉండడంతో ఒక కొంత స్వేచ్ఛ ఏంటంటే ప్రిన్సిపాల్, హాస్టల్ మేనేజర్, హాస్టల్ వార్డెన్లే చూసుకోవాలనే పరిస్థితి ఉంటే కనుక ఇబ్బంది ఉండేది కొంత. ఎందుకంటే వాళ్ళు ప్రిన్సిపాల్ అనే పేరులోనే కొంత భయం ఉండేది విద్యార్థులకు. మరి ప్రిన్సిపాల్కు ప్రతిదాన్ని కాల్ చేయాలంటే ప్రిన్సిపాల్ చేయాలా, హాస్టల్ మేనేజ్ చేయాలంటే భయము, ఇలాంటి పరిస్థితులలో ఉంటుండేది. మరి అలాంటి పరిస్థితులు ఉండొద్దని యాంటీ ర్యాగింగ్ కమిటీని గతంలో ఒక 1 ఇయర్ కనుక బ్యాండ్ చేస్తే కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసి కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీని తీసుకున్న తర్వాత ఇంకొకటి ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు అన్నారు సీనియర్ అబ్బాయి కనబడంగానే జూనియర్ అమ్మాయిని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారని. కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితి జేఎన్టీలో లేదు. ఒక్కరిద్దరు ఎక్కడన్నా ఉంటే దాన్ని అడ్డుపెట్టి 99% మాత్రం తప్పుగా చూపించొద్దు. ఇప్పుడు ఇక్కడ అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఊరికే చూస్తూ ఉన్నారు అంటే మీరందరూ వాళ్ళ నోటీస్లో ఉన్నారు. ఎవరైనా ఒకవేళ ర్యాగింగ్ చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా. అంటే ఇలా ఎవరో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో అబ్జర్వ్ చేస్తేనే చేయకుండా ఉంటారా ర్యాగింగ్ అనేది, లేకపోతే మన మనసుల్లో ఉండదా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐఎమ్ వంశీకృష్ణ, ట్రిపుల్ ఈ 3rd ఇయర్. నేను యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబర్ని. ఓకే. సో మీరు అన్నట్టుగా బేసిక్గా ర్యాగింగో ఇంటరాక్షన్ ఏదో పేరు పెట్టకుండా బేసికల్గా మనం చూస్తే కనుక జూనియర్స్ జస్ట్ ఇది భయంతోనే రావడం లేదు మేడం. జస్ట్ మేము యూనివర్సిటీకి వస్తున్నాం, యూఆర్ గోయింగ్ టు పర్స్యూ యువర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని ఫ్రీడమ్ దాన్ని కలుపుకొని వస్తున్నారు. దానిలో కూడా చాలా మెచ్యూర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా మంది మెచ్యూర్ ఉన్న వాళ్ళు ఉంటారని మేము ఒప్పుకుంటున్నాము. కానీ కొంతమంది ఉంటారు మేడం, దే మే మిస్యూజ్ ద ఫ్రీడమ్.
ఓకే వచ్చిన దాన్ని మిస్యూజ్ చేయకూడదు. అటెండెన్స్ 75% ఉంది అని వాళ్ళు 75%కే టార్గెట్ పెట్టుకొని క్లాసెస్ బంక్ కొడుతున్నారు మేడం. అలాంటివి చిన్న ఎగ్జాంపుల్స్. సో అది అలాంటి వాటికి అలాంటివి చేయకుండా తప్పుదారి పట్టకుండా అది మెయిన్ రీజన్ మేడం. అండ్ నెక్స్ట్ రీజన్ ఈజ్ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ప్రొఫెషనల్ స్టడీ. ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా తయారవ్వాలి ప్రతి స్టూడెంట్. ఇప్పుడు వెళ్ళి మన హెచ్ఆర్ ముందర మన సీనియర్స్ సాఫ్ట్వేర్ వెళ్తే మన సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ముందర వాళ్ళు ఫస్ట్ మనల్ని పేరు అడుగుతారు. అలానే వాట్ ఈస్ యువర్ నేమ్ అని మనం వాళ్ళని డైరెక్ట్గా అడగలేం. అది ఎక్కడ నేర్చుకోవాలి మేడం, మనం ఇక్కడే నేర్చుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ మేము ఎందుకో మీకు సెకండ్ మేము వీ డోంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ లీనియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియన్స్ అలా అని అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు నా పక్కనే కూర్చున్నారు మేడం. వాళ్ళని అడిగి తెలుసుకోండి హౌ ఫ్రెండ్లీ వీఆర్ విత్ దెమ్. మేము మూవీస్కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వీఆర్ టేకింగ్ విత్ అస్. పార్టీస్ చేసుకోవాలని ఏదైనా ఏ విషయంలో అయినా, మా పర్సనల్స్ విషయంలో అయినా వాళ్ళు ఉంటారు మేడం మాతోని. సో దట్ ఈస్ హౌ ఆర్ ట్రీటింగ్ అవర్ జూనియర్స్ నో. అంతేగాని మీరు ఫస్ట్ ఇయర్లో నుండి ఐ మీన్ ద థింగ్ ఈస్ దట్ యూ డోంట్ నో కంప్లీట్గా తెలియదు. మీకు తెలుసు బట్ కంప్లీట్గా తెలియదు. దిస్ ఈస్ ద రీజన్ వై వీ డోంట్ గివ్ ద లీనియన్స్. ఫస్ట్ సైట్లోనే మీకు లీనియన్స్ ఇవ్వడానికి రీజన్ ఇదే. అది యాటిట్యూడ్ కాదు, లీనియన్స్ వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటున్నారు. మీరు యాటిట్యూడ్ చూపిస్తున్నందుకు కాదు, లీనియన్స్ వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటున్నారు. అంతేనా? అంతే మేడం. ఓకే. సో థ్యాంక్ యూ వంశీకృష్ణ. ఎవరైనా వచ్చి? నా పేరు అనురాగ్ మ్యామ్. అనురాగ్. నేను థర్డ్ ఇయర్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. ఓకే. కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబరా? యాక్టివ్ మెంబర్. యాక్చువల్లీ బేసిక్గా ఇక్కడ అందరూ సీనియర్స్ జూనియర్స్ అని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు, కానీ జరిగిన ఇన్సిడెంట్కి ఓన్లీ ఒక పర్సన్తోనే సంబంధం ఉందండి. ఓన్లీ అతని పర్సనల్ ఒక సైకాలజీ మీద డిపెండ్ అయ్యింది. ఆ సైకాలజీ అనేది ప్రతి విషయం మనం ఇంటి నుంచి నేర్చుకుంటా ఉంటారు అందరూ పెద్దలు మామూలుగా. సో ఇంటి నుంచి నేర్చుకుంటే తల్లిదండ్రులు అనేవాడు చెప్పాలి, వాళ్ళు ఎలా చేయాలి, ఇలా ఉండాలని సొసైటీలోకి వెళ్తున్నప్పుడు ఒక విధమైన చెప్పాలి. సో బేసిక్గా తల్లిదండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం అది. మనం ఏంటంటే ఇది కాదు కాలేజ్ యాజమాన్యం చేసిన తప్పు, లేదు స్టూడెంట్స్ అసోసియేషన్ చేశారు, లేదు సీనియర్ చేశాడు, అది ఇది అంటున్నాం. కానీ స్టూడెంట్ ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచే వస్తుంది ఏదన్నా. మన సొసైటీలో మొత్తం అందరూ 100 మంది ఉంటే సీనియర్స్ 100 మంది వెళ్ళిపోయి ర్యాగింగ్ చేయట్లేదండి, ఎవరో ఒక్కరే చేస్తున్నారు. ఆ ఒక్కరిని మనం అర్థం చేసుకోకుండా మిగతా వాటిని అన్నింటినీ బ్లేమ్ చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నింటినీ. మనం అంటే ఇప్పుడు ఇంకోటి మ్యామ్ ఎవరో అన్నారు, తప్పుగా అనుకోకూడదు, మేము ఫిజికల్గా దూరం పెడుతున్నాం. వీఆర్ నాట్, మన జంతువులు కాదు లయన్లో కేజ్లో పెట్టడానికి, అందరితో ఇంటరాక్షన్ ఉండడానికే ఫిజికల్గా దూరం పెట్టకుండా ఉండాలండి. తప్పుగా అనుకోండి, సారీ. అది ఫిజికల్గా దూరం పెట్టడం వల్ల ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పటికీ దొరకదు, ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది, ఇలాగే మాట్లాడుతుంటుంది. మళ్ళీ ఒకసారి ఆకళ్ళ రాఘవేంద్ర గారు మీరు మాట్లాడి అసలు దీన్ని సమూలంగా రూపుమాపాలి అంటే ఏం చేయాలి ర్యాగింగ్ని? ముందుగా ఇంతవరకు మనం మాట్లాడిన దాన్ని బట్టి ర్యాగింగ్ అనేది ఇవాళ అవసరం లేదు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ర్యాగింగ్ ఆల్రెడీ వికృత చేష్టలోకి వెళ్ళిపోయింది కాబట్టి. 2, ఇంటరాక్షన్ చేసుకునేందుకు, ఇంటరాక్ట్ అయ్యేందుకు కావలసినది ర్యాగింగ్ అనే మాధ్యమే అవసరం లేదు, వాళ్ళ అనేక మాధ్యమాలు ఉన్నాయి. అలాగే మ్యామ్ చెప్పినట్టుగా కొంత అవసరమైతే ఒక ఇంటరాక్షన్ లాంటి వాళ్ళ ఇంటరాక్షన్ క్లబ్లు లాంటివో, లేకపోతే ఇంటరాక్షన్ సెషన్ లాంటిది పెట్టడమో, లేకపోతే కనుక ఏవైనా ఫ్రెషర్స్ పార్టీల్లో కూడా చాలా మింగిలింగ్ అయ్యేందుకు కావాల్సిన ఒక అద్భుతమైన ఏదైనా ఒకటి ఏ కాలేజీకి ఆ కాలేజీ దాన్ని ఏదైనా రూపకల్పన చేసుకోవడం చాలా మంచిది. నేను ఆ కాలేజీ కూడా అవసరం కాబట్టి అక్కడ ర్యాగింగ్ అంటూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే దాని విషయం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది కాబట్టి. అలాగే ఇందాక ఆయన కూడా చెప్పారు, కొంతవరకు ఫ్యాకల్టీలు కూడా తాము క్లాసులు చెప్తున్నప్పుడు సీనియర్కి చెప్తున్నప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో పాటు వాళ్ళ టీచింగ్ స్కిల్స్ తోటి ఒక హ్యూమన్ బీయింగ్ని ఎలా మనం గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, హానర్ చేయాలి, ఇలాంటి వాల్యూస్ని కూడా కాస్త కూస్తో చెప్పే ప్రయత్నం ఫ్యాకల్టీలు కూడా చేస్తే కొద్దిగా బాగుంటుంది. అలాగే ఎవరో ఒకరిద్దరు పేరెంట్స్ అన్నారు, కానీ నిజానికి పాపం అంటే అందరి పేరెంట్స్ మాత్రం ఎవరే ఉండరు. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీద మాత్రం ఈ ర్యాగింగ్ విషయంలో వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే ఇవాళ అందులో మన మెడికల్ కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్ ఫ్యామిలీస్ నుంచి, చాలా తక్కువ ఆదాయం ఉన్న ఫ్యామిలీస్ నుంచి తల్లి తండ్రి చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ గుమ్మ ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పాపం ర్యాగింగ్ అంటే ఏంటో తెలియదు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఇందులో లేదు. అటు మేనేజ్మెంట్, ఇటు టీచింగ్ స్టాఫ్, అలాగే వార్డెన్ లాంటి వాళ్ళ స్టాఫ్, సీనియర్స్, వీళ్ళందరితో పాటు. అయితే ఓవరాల్గా మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తికి బేసిక్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే సెన్సిటివిటీ కొందరు ఉంటారు, ఎమోషనల్ కొందరు ఉంటారు, మ్యామ్ చెప్పిన టిమ్మిడ్గా కొందరు ఉంటారు, యారోగెంట్గా కొందరు ఉంటారు. అది సీనియరా జూనియర్ అన్నది కాదు.
రెండు, సోషల్ పర్సనాలిటీ కొంత ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క బేసిక్ పర్సనాలిటీకి సోషల్ సిస్టమ్ వల్ల అతను పెరిగిన కుటుంబము, అతను ఉన్న ఒక ఏరియా, అతను పెరిగిన విధానము, అంతకన్నా మించి అతని యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రభావము, అతని యొక్క చదువుకున్న చదువు ప్రభావము, పాఠశాల ప్రభావము, టీచర్ల ప్రభావం, ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ఏ కారణం చేతనైనా జూనియర్ అవుతూ, దానికి తోడు మళ్ళీ ఒక అండర్ ప్రివిలేజ్డ్ వ్యక్తి అవుతూ, దానికి తోడు మళ్ళీ సెన్సిటివ్ వ్యక్తి అయినప్పుడు సరిగ్గా అతనికి కోయిన్సిడెంటల్గా ఒక సీనియరు, యారోగెంట్ సీనియరు, ఇన్హ్యూమన్ సీనియరు దొరికినప్పుడు మనకి ర్యాగింగ్ అనేది ఒక భూతంలా కనిపించే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ ఏ కోయిన్సిడెన్స్లో ఎవరు ఎక్కడ మేక్ అవుతారో పులవుతారో తెలియదు. కాబట్టి పిల్లికేమో చెలగాటము, ఎలకకేమో ప్రాణ సంకటము అన్నారు. పిల్లికి బాగానే ఉంటుంది, టీజింగ్ లాగే ఉంటుంది, కానీ ఎలక్కి మాత్రం అది ప్రాణం మీదకి వస్తుంది. అందుకని ఎక్కడ ఎవరికి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఓవరాల్గా మాత్రం ర్యాగింగ్ అనేది ఇవాళ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు, అందులో సందేహం లేదు. ఇంట్రాక్షన్ కోసం ఇవాళ అనేకమైన మాధ్యమాలు ఉన్నాయి. దానికి ర్యాగింగ్ అనే మాధ్యమం మాత్రమే కాదు. కాబట్టి అనేకమైన మాధ్యమాలు, అలాగే ఇవాళ మారిన ప్రపంచంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. ఇవాళ కొత్త కొత్త కోర్సుల్లోకి, కొత్త కొత్త విధానాల్లోకి జూనియర్లు వెళ్తున్నప్పుడు వాళ్ళు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోగలగాలి. అంతకన్నా మించి కొత్త ప్రపంచంలోకి వెళుతున్నప్పుడు ఇవాళ ఆ కాలేజీ క్యాంపస్లో ఉన్న ర్యాగింగ్కే నువ్వు భయపడిపోతే ఇంతకన్నా బయట ప్రపంచం ఇంకా ఉంది. ఈ ఎగ్జామ్సే ఉంది, ఈ స్టడీస్దే ఉంది, కాలేజీ క్యాంపస్సే ఉంది. అసలు ప్రపంచం అంతా బయట ఉంది, అసలు పరీక్షలన్నీ బయట ఉన్నాయి. నిజానికి ఈ పరీక్షలు తప్పినా పర్లేదు, జీవితం అనే పరీక్షలో మాత్రం నెగ్గాలి. కాలేజీ క్యాంపస్లో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, జీవితం అనే క్యాంపస్లో, సమాజం అనే క్యాంపస్లో మీరు నెగ్గగలగాలి. ఒకరి మైండ్ సెట్ మారినా మనం ఒక దాదాపు 3-4 గంటలు టైం స్పెండ్ చేస్తాం. అలాంటి మ్యాన్ ఓవర్స్కి ఫలితం దక్కినట్టు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ఎఫ్ఐ ప్రతినిధి సిద్ధార్థ్ మాట్లాడతారు ఇప్పుడు. ఏ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు కాలేజ్ బాగుంటుందా, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ప్లేస్మెంట్ ఎలా ఉంటుందా అని ఆలోచించే ముందు సీనియర్లను ఏమని అడుగుతున్నారంటే ర్యాగింగ్ ఎలా ఉంది కాలేజీలో, ఆ విధంగా ఆధారపడింది. ఇప్పుడు ర్యాగింగ్ అంటే సీనియర్లు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లాగా వెళ్ళి నీ పేరేంటి అనే విధంగా కాకుండా, ఒక అబ్బాయి జూనియర్ అబ్బాయి పక్కన 2-3 అమ్మాయిలతో మాట్లాడుతున్నా అంటే అరే వీడికి ఓవర్ యాటిట్యూడ్ ఉంది, వీడిని ఏదో ఒకటి చేయాలి, ఇవాళ పిలిపేయండి అనే విధంగా కొందరు ఆలోచిస్తున్నారు. నేను అందరి గురించి మాట్లాడలేదు, కొందరు ఇట్లాంటివి పోవాలి. దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకులు, తల్లిదండ్రులు, కాలేజ్ మేనేజ్మెంటు అందరూ దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎలా ఉండాలంటే జూనియర్స్కి క్లాసులు నిర్వహించాలి. ఎలా అంటే వాళ్ళు మనుషులే, మీరు మనుషులే, మనకు చట్టాలు ఉన్నాయి, ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, మీకు ఏదైనా కస్టమర్స్ ఎవరైనా ర్యాగింగ్ చేస్తే ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది అనే విధంగా ఉండాలి. ముఖ్యంగా జేఎన్టీ విషయానికి వస్తే అందరూ మాట్లాడారు, ప్రిన్సిపల్ సారు, హాస్టల్ మేనేజరు లేదని. 2013లో శశాంక్ అనే విద్యార్థి దాదాపు చావు దగ్గరికి వెళ్ళొచ్చిండు. ఆ తర్వాత 2014లో ఇంకో విద్యార్థి వెళ్ళిండు. ఇలా కాకుండా ఏంటంటే విద్యార్థుల దృష్టికి, విద్యార్థి నాయకుల దృష్టికి, ప్రధాన ఉపాధ్యాయుల దృష్టికి, ఇక్కడ ప్రిన్సిపల్ దృష్టికి వెళ్ళట్లేదు. దీనిపైన మీడియా పైన బాధ్యత ఉంది, తల్లిదండ్రుల పైన బాధ్యత ఉంది. ఇలా ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ల కోసం చూసుకుంటున్న ఈ టైంలో ర్యాగింగ్ గురించి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీవీ 130కి జేఎన్టీ స్టూడెంట్ యూనియన్ తరఫున హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం. కన్క్లూజన్, ర్యాగింగ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాంటీ ర్యాగింగ్ కమిటీ కంటే ఒక ప్రో ఇంటరాక్షన్ కమిటీ అనేది ఉండాలి, ప్రో జూనియర్ కమిటీ అనేది. ఎందుకంటే యాంటీ అనే వెంటనే ఇట్ గివ్స్ వెరీ బ్యాడ్ మీనింగ్. సో ఆ టర్మినాలజీ ఫస్ట్ మార్చండి అండ్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు యువర్ జూనియర్స్. ఈ హెల్ప్ఫుల్నెస్ రావాలి అంటే డెఫినెట్గా ఒక టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటర్ఫేస్ ఉండాలి. ఓరియంటేషన్ క్లాసెస్లో పేరెంట్స్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడిన వెంటనే మనం సెల్ ఫోన్ లాగేసుకొని చదువుని మానిపించేస్తాం. సో అలా కాకుండా ఒక హెల్దీ ఇంటరాక్షన్ ఉండేటట్టు పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ఒక హెల్దీ వేలో ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఎవ్రీ కాలేజ్ ఆర్ స్కూల్ షుడ్ ఫెసిలిటేట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీశైలం గారు, ర్యాగింగ్ మీద చాలా వరకు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. వనితా టీవీ కూడా ప్రత్యేకంగా చేపడుతున్నారు. ధన్యవాదాలు. చట్టాలపైన ఇంకా అవగాహన అనేటటువంటిది గ్రాస్ రూట్ లెవెల్లో జరగాలి. పోలీస్ స్టేషన్లలో అండ్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, దీనిపైన విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. అప్పుడు ర్యాగింగ్కి ఎక్కడైనా మనం చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. యూత్ వాళ్ళకి నెగిటివ్ ఆస్పెక్ట్స్లలో కాంపిటీషన్కి వెళ్తున్నారు, కానీ పాజిటివ్ ఆస్పెక్ట్స్లలో కాంపిటీషన్కి వెళ్ళాలి. ర్యాగింగ్ అనేటువంటి వికృతమైనటువంటి చేష్ట, ఒకరు ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ప్రాక్టీస్ చేయొద్దు, దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. మీరు వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి. ఎందుకంటే చాలా విలువైన జీవితం ఇది. ఎన్నో కష్టప్రాయాలు, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాము.
దాన్ని మనం ఫ్రూట్ఫుల్గా తీసుకెళ్ళాలి. బ్యాడ్ ఇంపాక్ట్స్తోని అండ్ అగ్రెసివ్ ఇంపాక్ట్స్తోని సైకలాజికల్ డిజార్డర్స్తోని మనం బయటికి వెళ్ళి సమాజంలో కూడా ఇంకా సమస్యలు ఉత్పన్నం చేయకూడదు. చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. రీసెంట్లీగా మహారాష్ట్రలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని మొత్తం పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. అక్కడ యాంటీ ర్యాగింగ్కు స్టూడెంట్స్ అఫిడవిట్స్ ఇవ్వనందుకు చాలా స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలంటని చెప్పి లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని హైకోర్టు వరకు లీగల్ ఒపీనియన్ పంపించి నిర్దాక్షిణ్యంగా ఆ కాలేజీని క్లోజ్ చేయించి ఆ స్టూడెంట్స్ అందరినీ వేరే కాలేజ్కు కంపన్సేట్ చేశారు. ఎందుకంటే అటువంటి చాలా స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయి. మనం దీన్ని చాలా భయంలో ఉండాలి. మన కెరియర్ ఇంపార్టెంట్. మనం ఎంతో చదువుకోవడానికి ఇక్కడ వచ్చాం, ఆ చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. మనకు ఎప్పుడూ దృష్టిలో చాలా గొప్ప గొప్పలు కనిపించాలి. బిల్ గేట్స్ అటువంటి వాళ్ళు గొప్ప గొప్పలు కనిపించాలి. మనోహర్, శ్రీలక్ష్మిని హత్య చేసిన మనోహరు, లేకుంటే ఇక్కడ శ్రీలేఖను మర్డర్ చేసినటువంటి అమిత్ సింగ్, అటువంటి వాళ్ళు కనిపిస్తే ఇంకా మనం అధోగతి విగతంగానే అభివృద్ధి వైపు పోలేం. ర్యాగింగ్ అనేటటువంటిది ఒక వికృతమైనటువంటి చేష్ట. సమాజంలో దాన్ని తీసివేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి ర్యాగింగ్ అనేది సమూలంగా రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇక్కడ మన విద్యావేత్తలు అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు. ముఖ్యంగా జూనియర్స్ ఎవరైతే కొత్తగా ఫ్రెష్గా కాలేజ్లోకి అడుగు పెడుతున్నారో వాళ్ళకి సీనియర్స్ యొక్క అవసరం ఉంది. కాబట్టి మీరు వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండడానికి మీరు కొంచెం ఒబీడియంట్గా ఉంటే తప్పులేదు. జూనియర్స్ ఒబీడియంట్గా ఉంటే తప్పులేదు, సీనియర్స్ వాళ్ళతో సన్నిహిత్యంగా ఉన్నా తప్పులేదు. సో మెయిన్గా ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేసి ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నమస్తే.